హాయ్ గైస్, ఆర్యన్ అనే ఒక మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంది అంటే యావరేజ్ ఫీల్ అయితే వచ్చింది గైస్. చెప్పాలంటే ఒక వన్ టైం వాచ్ అనమాట. మాక్సిమం క్రైమ్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేసి ఒక రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ డిసప్పాయింట్ అయితే అయ్యాననే చెప్పాను. మాక్సిమం ఏంటంటే మూవీలో క్లైమాక్స్ అనేది ఒక మంచి పీక్ లో ఉంటది ప్రతి మూవీకి, కానీ ఈ మూవీలో క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. దేని వల్ల అంటే మాక్సిమం రైటింగ్ వల్ల. సో ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ ఒక 20 minutes ఒక మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసి దాని నుంచి ఏమవుతుందా అని ఒక మంచి హైప్ ను కూడా నిలబెట్టారు. దాన్ని ఏం చేశారా అంటే క్లైమాక్స్ లో డిసప్పాయింట్ చేశారు. అలా అనిపించింది అనమాట మూవీ. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే మూవీ స్టార్ట్ కాగానే ఒక యాంకర్ వచ్చేసి హీరోని అయితే ఇంటర్వ్యూ చేసే సిచ్యువేషన్ అనమాట. అక్కడ అనుకోకుండా ఒక ఆడియన్ వ్యక్తి సడన్ గా స్టేజ్ మీదకి వచ్చేసి హైజాక్ చేస్తున్న సిచ్యువేషన్స్ లాగా క్రియేట్ చేసి తనే చంపేసుకుంటాడు. ఎందుకు చంపేసుకుంటాడు? తను చెప్పింది ఏంటంటే స్టోరీ 5 days లో రోజుకొకరిని లెక్క ఒక మర్డర్ టైప్ లో సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తాను, అది తను చనిపోయిన తర్వాత ఎలా జరుగుతాయి అనేది మూవీ ప్లాట్. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంది అంటే స్టార్టింగ్ జరిగిన మర్డర్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన విష్ణు గారు రంగంలో దిగటం, హీరో అన్న రోల్ తో ప్రెజెంట్ చేయటం మూవీని. ఒక స్టార్టింగ్ 20 minutes ఏదైతే ఉందో హైప్ క్రియేట్ చేయటం, తర్వాత ఆ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ హైప్ ని మెయింటైన్ చేయటం. బీజేపీ అయితే అంత పెద్దగా అయితే ఏం లేదు, ఓకేగా అన్నట్టయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇలా గడుస్తూ ఉంటది. సో సెకండ్ హాఫ్ ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ కి దగ్గర అవుతూ ఆ క్లూస్ ని ఫైండ్ అవుట్ చేయటం గానీ. సో ఎలా అనిపించింది అంటే సెకండ్ హాఫ్ ఓకేగా అన్నట్టయితే అనిపించింది. క్లైమాక్స్ ఉంది చూడండి, ఫుల్లీ డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ చెప్పే విషయం ఏదో ఇంకొద్దిగా మంచిగా రాసి ఒక మంచి క్లారిటీ వేలో ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది, దీనికా ఇంత మంచి హైప్ లో క్రియేట్ చేసింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో దాని వల్ల ఒక వన్ టైం వాచబుల్ అనే చెప్పొచ్చు. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ 20 minutes ఉంది చూడండి, అదొక మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ థ్రిల్ ని మెయింటైన్ చేసే విధానం ఏదైతే ఉందో, రైటింగ్ ఏదైతే ఉందో, అండ్ విష్ణు గారి యాక్టింగ్ కానీ ఆల్వేస్ అందరు యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక దాంతో పాటు ఆ బీజం ఏదైతే ఉందో ఓకేగా అన్నట్టయితే అనిపించింది. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే వాళ్ళందరినీ చంపి ఆ సమాజానికి మెసేజ్ ఇచ్చేదేదో ఇంకొద్దిగా మంచిగా క్రియేటివ్ గా ఆలోచిస్తే బాగుండు, ఆ పాయింట్ అనేది సిల్లీగా అనిపించింది. దాంతో పాటు ఒక్కళ్ళని చంపితే బాగుండు, అది ఒక్కళ్ళని చంపి నిరూపించినా బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. దాని వల్ల డిసప్పాయింట్ అయ్యాను, మూవీ మొత్తం కూడా పోయినట్టు అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అండ్ ఇంకో ప్లేస్ ఏంటంటే మూవీలో డేకి ఒకరిని చంపటం, దాంతో పాటు ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఎలా చంపుతాడనే ఆ క్రియేటివ్ థాట్ ఏదైతే ఉందో, మొత్తానికి ఒక మంచి క్రియేటివ్ గాని బిల్డ్ చేశారులే కానీ క్లైమాక్స్ దెబ్బతింటం వల్ల దీనికా ఎంత చేసింది అన్న పాయింట్ అయితే వచ్చింది అనమాట. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇక మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.